హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు విజయడం సురేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో నేను పిఎంఎఫ్ఎంఈ లోన్ తీసుకోవడానికి కోసం నేను ఫాలో అయిన స్టెప్స్ గురించి అండ్ నేను తీసుకున్న జాగ్రత్తల గురించి అండ్ ఏ డాక్యుమెంట్స్ మనకి ఉండాలో ఈ వీడియోలో అయితే నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ పద్ధతి కనుక మీరు ఫాలో అయ్యి మీరు ఈ పిఎంఎఫ్ఎంఈ లోన్కి అప్లై చేస్తే మీకైతే ఖచ్చితంగా ఈ లోన్ అయితే వస్తుందన్నమాట. సేమ్ ఇదే ప్రాసెస్ని ఫాలో అయ్యి నా ఫ్రెండ్స్ ఇద్దరికి ఈ లోన్కి అప్లై చేయించి వాళ్ళకి అయితే ఈ లోన్ వచ్చేలా చేయగలిగాను. సో కాబట్టి నేను 100% చెప్పగలుగుతున్నా, ఈ లోన్ అయితే మీకు నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు కనుక ఈ లోన్కి అప్లై చేస్తే మీకు ఖచ్చితంగా ఈ లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరో 10 మందికి అయితే సజెస్ట్ అవుతుంది. దానివల్ల ఆ 10 మందిలో ఒక్కరికి ఈ వీడియో యూజ్ అయినా నేను ఈ వీడియో ఎంత కష్టపడి చేసినందుకు ఒక వాల్యూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ అనేవి నేను మీకైతే ఎన్నెన్నో అందించబోతున్నాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ పిఎంఎఫ్ఎంఈ లోన్ గురించి మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయినా సరే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటి అంటే, నేను ఈ లోన్ గురించి అని చెప్పి నేను ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అతను నాకు పిఎంఎఫ్ఎంఈ ఫుల్ ఫామ్ అడిగారనమాట. అప్పుడు నాకైతే ఈ ఫుల్ ఫామ్ తెలియదు. సో కాబట్టి నేను అక్కడ తెల్ల మొహం వేసుకొని ఉండాల్సి వచ్చింది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మన పైన ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అయితే ఉంటుందన్నమాట. మినిమం నాలెడ్జ్ లేకుండా ఈ లోన్కి అప్లై చేస్తున్నారు ఏంటి అన్నట్టుగా ఉంటుంది. నాకు అడిగింది బయట అతనే అయినా నాకు ఒక ఇన్సల్ట్గా అనిపించింది అనమాట. సో కాబట్టి మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకోవాలి. సో నేను ఇప్పుడు మీకు ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి మొదలుపెట్టి మొత్తం లోన్కి అప్లై చేసి లోన్ వచ్చేసిన తర్వాత కూడా మనం ఏం చేయాలనే దాని గురించి వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, అసలు పిఎంఎఫ్ఎంఈ అంటే ఏంటి? పిఎంఎఫ్ఎంఈ అంటే ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. సో ఫ్రెండ్స్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట. ఈ స్కీమ్ అనేది ఏ వ్యాపారం చేసే వాళ్ళకి ఇస్తారు. దీని పేరులోనే ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ అని. ఫుడ్ కి సంబంధించిన బిజినెస్ చేసే వాళ్ళకి అయితే ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ కింద లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫుడ్ అంటే ఏమేమి వస్తాయి? ఫుడ్ అంటే దీన్ని 2 కేటగిరీస్ గా డివైడ్ చేయడం జరిగింది. అదేంటి అంటే, ఫస్ట్ రెడీ టు ఈట్ అనమాట. రెడీ టు ఈట్ అంటే తినడానికి సిద్ధంగా ఉన్నవి. అవేంటి అంటే స్వీట్స్, స్నాక్స్, పికిల్స్, పచ్చళ్ళు ఇలాంటివి అనమాట. అంటే రెడీ టు ఈట్, తినడానికి సిద్ధంగా ఉన్నవి ఫస్ట్ కేటగిరీలోకి వస్తాయి. సెకండ్ కేటగిరీ రెడీ టు కుక్ అనమాట. రెడీ టు కుక్ అంటే ఇప్పుడు అప్పడాలు, రెడీమేడ్ చపాతీలు, రెడీమేడ్ పరోటా, మన ప్రీమిక్స్ పౌడర్స్ ఉన్నాయి కదా, దోశ, ఇడ్లీ, వడ. సో అలాంటి ప్రీమిక్స్ పౌడర్స్, సో అలాగే డ్రెస్డ్ మీట్, ఫిష్ అండ్ ఫ్లోర్స్ పౌడర్స్ అనమాట. అంటే గోధుమ పిండి, మినప్పిండి, సోడి పిండి ఇలా ఉంటాయి కదా, రాగి ఫ్లోర్. అండ్ నెక్స్ట్ మినీ రైస్ మిల్ అంటాం కదా, ఇలాంటి వాటికైతే పిఎంఎఫ్ఎంఈ లోన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్సే కాకుండా ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ చేయబడి స్టోర్ చేయడానికి వీలుగా ఉండి ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ చేద్దాం అనుకున్న ప్రతి వ్యాపారానికి అయితే ఈ లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ లోన్ అనేది ఎంతవరకు ఇస్తారంటే 1 లక్ష రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు లోన్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీము ఆంధ్రాలో అయితే ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, తెలంగాణలో అయితే తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వీళ్ళతో కొలాబరేట్ అయ్యి బ్యాంక్స్ ద్వారా అర్హత ఉండి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి అయితే ఈ లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఏజ్ ఎంత ఉండాలి అంటే మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మినిమం 8th క్లాస్ అయినా చదివి ఉండాలన్నమాట. మీరు ఆల్రెడీ ఏమైనా పాత యూట్యూబ్లో కానీ ఇంకెక్కడైనా వీడియోస్ చూసినట్లయితే ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు అని అంటారు. బట్ ఇక్కడ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్కి అప్లై చేయడానికి ఎలాంటి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. కానీ బ్యాంక్స్ అయితే మాత్రం మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అయితే చూస్తాయి అనమాట. బట్ ట్రై చేసి మన బిజినెస్ ఐడియా వర్త్ అనిపిస్తే బ్యాంక్ వాళ్ళు మీ ఐడియాకి ఇంట్రెస్ట్ చూపిస్తే మీకైతే లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇది కొత్తగా వ్యాపారం పెట్టాలనుకునే వారికి అండ్ నెక్స్ట్ ఆల్రెడీ వ్యాపారం ఉన్న వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకునే వారికి పిఎంఎఫ్ఎంఈ లోన్ అయితే ఇస్తారు. అయితే వీళ్ళకి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవేంటి అంటే, కొత్తగా వ్యాపారం పెట్టే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అనేది 1 crore కంటే తక్కువ ఉండాలి. అలాగే ఆల్రెడీ వ్యాపారం ఉండి ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి వాళ్ళ యాన్యువల్ టర్న్ ఓవర్ 5 crores కంటే తక్కువ ఉండాలి. వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ 10 members లోపే అయితే ఉండాలి. 10 members లోపే ఉండాలి, 10 members కి మించకూడదు. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే తప్పకుండా ఉండాలన్నమాట.
ఫ్రెండ్స్ మనకి ఈ అమౌంట్ అనేది ఎలా ఇస్తారు, మనం సపోజ్ ఇప్పుడు 1 lakh రూపీస్కి మనం లోన్కి అప్లై చేసామంటే 1 lakh రూపీస్లో 90% అనేది మనకి బ్యాంక్ అయితే లోన్ ఇవ్వడం జరుగుతుంది. 10% అయితే మనం పెట్టుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు 90,000 బ్యాంక్ మనకి లోన్ ఇస్తే 10% అంటే 10,000 రూపీస్ మనమైతే పెట్టుకోవాలి. ఈ అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో పడదనమాట. ₹1 కూడా మన బ్యాంక్ అకౌంట్లో పడదు. మనం ఈ 10% అమౌంట్ అనేది మనకి లోన్ శాంక్షన్ అయ్యే ముందు మన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తాం. సో ఆ అమౌంట్ నెక్స్ట్ బ్యాంక్ ఇచ్చే ఆ 90,000 ఈ అమౌంట్ కలిపి మనం ఏదైతే కొటేషన్ సబ్మిట్ చేసామో మెషినరీకి సంబంధించి ఆ మెషినరీ తాలూకా అకౌంట్లో ఈ డబ్బులు అయితే పడతాయి. మన బ్యాంక్ అకౌంట్లో ₹1 కూడా వెయ్యరు. ఈ అమౌంట్ అంతా డైరెక్ట్గా మన ట్రేడర్ అకౌంట్లో అయితే మనకి ఎవరైతే మెషినరీస్ సప్లై చేస్తున్నారో ఆ ట్రేడర్ అకౌంట్లో మొత్తం అంతా అమౌంట్ పడుతుంది. మన అకౌంట్లో ₹1 కూడా పడదు. అండ్ ఫ్రెండ్స్ ఈ లోన్కి మనం ఏదైనా ష్యూరిటీగా పెట్టాలా అంటే మనం 10 lakhs లోన్ కనుక తీసుకోవాలి అనుకుంటున్నామంటే ఈ 10 lakhs లేదా 10 lakhs లోపు ఉంటే మనం వితౌట్ ష్యూరిటీ ఎలాంటి సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇన్ కేసు ఏమైనా 10 lakhsకి ఎక్కువగా ఉంటే మనం అయితే సెక్యూరిటీగా ఏదోటి ప్రాపర్టీ పెట్టాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి సబ్సిడీ ఎలా వస్తుంది, సబ్సిడీ అనేది 35% అయితే ఇస్తారనమాట. అంటే ఇప్పుడు ₹1,00,000కి 35,000 రూపాయలు అయితే మనకి సబ్సిడీ వస్తుంది. మనం పే చేయాల్సింది 65,000 అనమాట. ఈ 65,000 పే చేసేసిన తర్వాత మనకి ఈ 35,000 అలాగా ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్ నుంచి లోన్కి అయితే కట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ 35,000 మన బ్యాంక్ అకౌంట్లో మిర్రర్ అకౌంట్ రూపంలో అయితే మన అకౌంట్లో ఉండడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే 65,000 పే చేసేస్తామో ఆ తర్వాత ఈ 35,000 నుంచి అమౌంట్ అయితే పే అవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఈ సబ్సిడీ అనేది మనకి 6 months తర్వాత నుంచి మనకైతే యాడ్ అవుతుంది. అంటే మనం ఈఎంఐ పే చేసే దాన్ని బట్టి మనం ఎలాంటి లేట్ చేయకుండా మనం రెగ్యులర్గా మన ఈఎంఐ అనేది మనం కట్టుతూ ఉంటే మనకి మన 35% సబ్సిడీ అనేది మన టెన్యూర్ కంప్లీట్ అయ్యే లోపు మనకైతే యాడ్ అవుతుంది. ఫ్రెండ్స్ మనం ఈ లోన్ తీసుకున్న తర్వాత ఎన్ని నెలల వరకు మనం లోన్ పే చేయకుండా ఉండొచ్చు, మనం తీసుకున్న అమౌంట్ని బట్టి 3 months నుంచి 1 year వరకు అయితే ఉంటుంది. ఈ 3 monthsలో మనం మనకి పడిన ఇంట్రెస్ట్ మాత్రమే మనమైతే పే చేస్తాం ఈ 3 months తర్వాత. ఆ తర్వాత మంత్ నుంచి మనకైతే ఇంట్రెస్ట్ ప్లస్ అసలు కలిపి మనం పే చేయాల్సి ఉంటుంది. బట్ నా సజెషన్ ఏంటంటే మనకి లోన్ శాంక్షన్ అయినప్పటి నుంచి మనం పే చేసుకుంటూ ఉంటే మనకైతే ఓడి బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లోన్ ఎలా అప్లై చేసుకోవాలి, ఈ లోను అప్లై చేసుకునే విధానం పూర్తిగా ఆన్లైన్ అనమాట. ఆన్లైన్లో మనమైతే ఈ లోన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పానని చెప్పి మీరైతే ఆన్లైన్లో మీ అంతటి మీరు అప్లై చేసేస్తే మీరు మీ అప్లికేషన్ వేస్ట్ చేసుకున్నట్లే. ఇదేంటి ఇష్టం అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్తా వినండి. మీరు ఈ PMFME లోన్కి అప్లై చేసే ముందు, ఈ లోన్కనే కాదు ఏ లోన్కైనా అప్లై చేసే ముందు మీరు ఫస్ట్ చేయాల్సిన కొన్ని పనులు అయితే ఉంటాయి. అదేంటి అంటే ఫస్ట్ మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే అమౌంట్ లోన్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ బ్యాంక్కి వెళ్ళి అక్కడ మేనేజర్కి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. మీ బిజినెస్ ఐడియా ఆ మేనేజర్తో డిస్కస్ చేసి ఆ బిజినెస్కి సంబంధించిన ఏవైనా సజెషన్స్ తీసుకోవడం కానీ ఆ బిజినెస్ చేయాలంటే ఏ లోన్ తీసుకోవాలి అనేది మీరైతే అతనితో డిస్కస్ చేయండి. ఆయనకి అంత టైం ఉండదు కాబట్టి అయితే నెక్స్ట్ టైం రమ్మంటారు, లేదు అంటే మీకు ఏమైనా సజెషన్స్ అయితే ఇస్తారు. బట్ మీరు ఫస్ట్ వెళ్ళగానే ఈ డైరెక్ట్గా ఈ PMFME లోన్ గురించి అయితే అతనితో మాట్లాడకండి. ఓన్లీ మీ బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషను మీ ఐడియాని వాళ్ళతో డిస్కస్ చేయండి. ఇలా చేయడం ఎందుకు అంటే మనకి ఈ PMFME స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ది అయినా మనకు లోన్ ఇచ్చేది మాత్రం బ్యాంక్స్ అనమాట. సో ఆ బ్యాంక్ నుండి ఆ మేనేజరు తన రిస్క్ టేకింగ్ ఎలా ఉంటుందంటే మనకి లోన్ శాంక్షన్ చేసిన తర్వాత మన దగ్గర నుంచి మనల్ని మళ్ళీ రీపే చేయించాలి. సో బ్యాంక్ మేనేజరు మీకు లోన్ ఇవ్వాలంటే ఆయన చాలా రకాలుగా చూస్తారనమాట. ఫస్ట్ అనేది మీ సిబిల్ స్కోర్ చూస్తారు, అండ్ నెక్స్ట్ మీ బిజినెస్ ఐడియాకి అంత వర్త్ ఉందా లేదా అని చూస్తారు, అండ్ నెక్స్ట్ మీ పేషెన్స్ లెవెల్ చూస్తారు, మీరు మార్కెటింగ్ చేయగలరా లేదా అని చూస్తారు, అండ్ నెక్స్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తారనమాట. అంటే మీ ఫ్యామిలీలో ఆల్రెడీ ఎవరైనా ఇలాంటి లోన్ పొందారా ఇలాంటివన్నీ చూస్తారనమాట. ఫస్ట్ మన పేషెన్స్ అది ఎలా అంటే ఒక 4-5 రోజులు మనల్ని బ్యాంక్ అయితే తిప్పడం జరుగుతుంది. తిప్పకుండా వెంటనే పని అయితే జరిగిపోదు బ్యాంక్స్లో. సో మీరైతే కొంచెం పేషెన్స్గా ఉండాలి. ఎన్నిసార్లు రమ్మన్నా కూడా మీరు వెళ్ళాలి, కానీ పక్కాగా ఫైనల్గా అయితే మీకైతే లోన్ వస్తుంది. మీరు వర్త్ అనిపించేలాగా అతనికి ఇంట్రడ్యూస్ అవ్వాలన్నమాట. మీ ఐడియా వాళ్ళకి
అంత అట్రాక్ట్ చేయాలి, అలా ఉండాలన్నమాట. సో కాబట్టి ఫస్ట్ మీరు లోన్ అప్లై చేయడానికంటే ముందు బ్యాంక్ మేనేజర్ని మీట్ అయితే, నెక్స్ట్ టైం మీరు ఈ పిఎంఎఫ్ఎంఈ లోన్కి అప్లై చేసిన తర్వాత అతని దగ్గరికి అప్లికేషన్ వెళ్ళినప్పుడు, మీరు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి ఆల్రెడీ మీరు తెలిసిన వ్యక్తిగా అనిపిస్తారు. లేదు అప్పటికప్పుడు అప్లై చేసి ఫస్ట్ టైం వెళ్ళి సార్ వీళ్ళకి అప్లై చేసి నాకు లోన్ ఇచ్చేయండి అని అంటే వాళ్ళు చూడరు. బ్యాంక్ మేనేజర్ని కలిసిన తర్వాత మీరు నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే, మీ డిస్టిక్లో ఉన్న అంటే మీ జిల్లాలో ఉన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ లేదా హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కానీ డిఆర్పి అని డిస్టిక్ రీసోర్స్ పర్సన్ అనే ఒక వ్యక్తి ఉంటారనమాట. అతన్ని మీరు మీట్ అవ్వాలి. మీట్ అయ్యి మీ బిజినెస్ ఐడియా వాళ్ళకి కనుక చెప్పి మీ బిజినెస్కి ఇంత అమౌంట్ ఖర్చు అవుతుంది అని మీరు ఆయనకి చెప్తే ఆయన దానికి సంబంధించిన కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనమాట A to Z మొత్తం అంతా ఆయన తయారు చేసి మీకు ఈ పిఎంఎఫ్ఎంఈ లోన్కి అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఆయన ఓన్లీ అప్లై చేయడమే కాదు, ఫుడ్ లైసెన్స్కి సంబంధించి అండ్ నెక్స్ట్ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్కి సంబంధించిన అన్ని మనకైతే ఈ డిఆర్పి గారు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు లోన్ శాంక్షన్ అయినంత వరకు బ్యాంక్స్ అయితే అతను ఫాలో అప్ చేస్తారు. సో కాబట్టి మీరు మస్ట్ అండ్ షుడ్గా అతన్ని మీట్ అవ్వాలి. ఇన్ కేస్ అతను మీట్ అవ్వడం మీకు అవ్వకపోతే మీ డిస్టిక్కి సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఆ వెబ్సైట్లో మీ డిఆర్పి ఫోన్ నెంబరు ప్లస్ ఈమెయిల్ అడ్రస్ అనేవి ఉంటాయన్నమాట. మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆయన ఫోన్ నెంబర్ని తీసుకొని మీరు ఆయనకి కాంటాక్ట్ అయ్యి ఫోన్ ద్వారా కూడా మీరు కమ్యూనికేట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఆయనకి పంపించాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ మీ బిజినెస్కి సంబంధించిన మిషనరీ ప్రైస్ కొటేషన్ అనేది ఆయనకి ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రంట్ పేజ్ ఉంటుంది కదా అది, అండ్ నెక్స్ట్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో డిఆర్పికి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఆ డిఆర్పి గారు ఏం చేస్తారంటే, మీ డీటెయిల్స్ పైన ఈ పిఎంఎఫ్ఎంఈ లోన్కి కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి అప్లై అయితే చేస్తారు. అప్లై చేసిన తర్వాత ఆ అప్లికేషన్ని డిస్టిక్ లెవెల్ కమిటీకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ డిస్టిక్ లెవెల్ కమిటీ నుంచి అది అప్రూవల్ పొంది డైరెక్ట్గా మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్కి మీ అప్లికేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి మీ అప్లికేషన్ అయితే వెళ్తుంది. సో ఈ అప్లికేషన్ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ అప్లికేషన్ కోసం మీరు ఫోన్ నెంబర్ ఇస్తారు కదా, ఆ ఫోన్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. మీకు మెసేజ్ వచ్చిన తర్వాత మీ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీకు డిఆర్పి గారు చేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది కదా, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ని ప్రింట్ తీసేసి దానికి మీరు మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంటు, నెక్స్ట్ మీ పాన్ కార్డు అండ్ అలాగే మీ మిషనరీ తాలూకా కొటేషన్ ఉంది కదా, ప్రైస్ కొటేషను, ఆ కొటేషన్ జిరాక్స్ అటాచ్ చేసి మీరు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే ఆల్రెడీ మీరు బ్యాంక్ని విజిట్ చేసి మేనేజర్తో ఆల్రెడీ మాట్లాడడం వల్ల మీ పైన అయితే ఒక ఇంప్రెషన్ అయితే ఉంటుంది. తెలిసిన వ్యక్తిలాగా కొంచెం అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బ్యాంక్ మేనేజర్కి అప్పటికప్పుడు అప్లికేషన్ పట్టుకుని వచ్చి చూపిస్తే ఒకలా ఉంటుంది, ఆల్రెడీ డిస్కస్ చేసి దాని గురించి ఆ తర్వాత మనం అప్లికేషన్ పట్టుకెళ్తే ఒకలా ఉంటుంది. సో కాబట్టి మీరు ఫస్ట్ బ్యాంక్ మేనేజర్ని మీట్ అవ్వడం అయితే చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ని బ్యాంక్ మేనేజర్కి ఇస్తారు కదా, ఆయన ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మొత్తం చూసి అంతా బాగుంటే మీ బిజినెస్ ప్లేస్ ఉంటుంది కదా, మీరు ఎక్కడైతే బిజినెస్ చేయాలనుకున్నారో ఆ ప్లేస్కి బ్యాంక్ మేనేజర్ కానీ లేదు ఫీల్డ్ ఆఫీసర్ కానీ విజిట్ చేస్తారు. విజిట్ చేసి మీతో పాటు బ్యాంక్ మేనేజర్ కూడా ఉన్నట్టుగా ఆ బిజినెస్ ప్లేస్లో ఒక ఫోటో అయితే తీసుకుంటారు. ఇలా చేయటాన్ని ప్రీ శాంక్షన్ వెరిఫికేషన్ అని అంటారనమాట. ఈ ప్రీ శాంక్షన్ వెరిఫికేషన్లో తీసుకున్న ఫోటోను కూడా మీరు ప్రింట్ తీసేసి మళ్ళీ మీరు సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది కదా దానికైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది. మీ ప్లేసు నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ రిపోర్టు అంతా బ్యాంక్ మేనేజర్కి ఓకే అయితే ఇప్పుడు మీ సిబిల్ అనేది చెక్ చేస్తారనమాట. మీ సిబిల్ స్కోర్ అనేది మినిమం 700+ ఉంటేనే మీకు లోన్ అనేది ఈజీగా వస్తుంది. ఇన్ కేస్ ఏమైనా 700 లోపు ఉంటే కొంచెం లోన్ రావడం కష్టంగా ఉంటుంది. బట్ 700+ ఉంటే మాత్రం మీకు లోన్ పక్కగా శాంక్షన్ అయిపోతుంది. ఏదైనా సరే ఫస్ట్ మీ సిబిల్ స్కోర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి మీరు మీ సిబిల్ స్కోర్ని డెవలప్ చేసుకున్న తర్వాత మీరు ఈ లోన్కి అప్లై చేసుకుంటే మంచిదన్నమాట. ఇప్పుడు మీ సిబిల్ స్కోర్ బాగుంటే బ్యాంక్ మేనేజర్ మీకు ఒక అప్లికేషన్ ఇస్తారు. ఆ అప్లికేషన్ని మీరైతే ఫిల్ చేసేసి అప్లికేషన్కి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ నెక్స్ట్ మీరు కొన్ని సర్టిఫికేట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అవేంటి అంటే ఉద్యమ్ సర్టిఫికేట్. ఈ ఉద్యమ్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ నుంచి కానీ లేదు గవర్నమెంట్ నుంచి ఎలాంటి లోన్స్కి సంబంధించిన స్కీమ్స్ ద్వారా మీరు వ్యాపారం చేయడం కోసం ఏమైనా అప్లై చేయాలనుకునేటప్పుడు ఉద్యమ్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలన్నమాట.
మనం ఏ వ్యాపారం చేద్దాం అనుకున్నా సరే ఉద్యమ సర్టిఫికేట్ లేకుండా మనం చేయలేం. ఉద్యమ సర్టిఫికేట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఈ ఉద్యమ సర్టిఫికేట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇది లేకుండా మనకైతే ఎవరు లోన్ అయితే ఇవ్వరు. సో కాబట్టి ఫస్ట్ మీరు ఉద్యమ సర్టిఫికేట్ అయితే చేయించుకోండి. ఇది బయట నెట్ సెంటర్లో ఇలా చేయించుకుంటే అమౌంట్ అయితే తీసుకుంటారు. బట్ మనం ఓన్గా ఈ సర్టిఫికేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రీగా. మీకు ఆ సర్టిఫికేట్ కోసం వీడియో కావాలి అంటే కింద కామెంట్ చేయండి. నేనైతే ఉద్యమ సర్టిఫికేట్ కోసం వీడియో చేస్తాను. నేను నా సర్టిఫికేట్ కూడా నేను అలాగే చేసుకున్నాను. మనం అప్లై చేసిన వెంటనే మనకైతే సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. సో కాబట్టి మీకు కావాలి అంటే కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా దానిపై అయితే వీడియో చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఏమేమి అటాచ్ చేయాలంటే ఉద్యమ సర్టిఫికేటు, లేబర్ లైసెన్సు, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, నెక్స్ట్ క్యాస్ట్ ఇన్కము, అండ్ అలాగే మీ బిజినెస్కి సంబంధించిన ఎన్ఓసి సర్టిఫికేట్, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటారు కదా, ఎన్ఓసి. ఇన్ కేసు అది లేకపోతే కరెంట్ బిల్లు. ఒకవేళ మీరు మీ బిజినెస్ అనేది మీ ఇంట్లో చేస్తే ఆ ఇల్లు మీ పేరు మీద లేకుండా మీ పేరెంట్స్ పేరు మీద ఉంటే మీ పేరెంట్స్ దగ్గర నుంచి మీరు ఆ ఇల్లు బిజినెస్కి తీసుకుంటున్నట్టుగా రెంట్కి అన్నట్టుగా మీరు ఒక రెంటల్ అగ్రిమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రెంటల్ అగ్రిమెంట్ చేయించుకొని దాన్ని ప్లస్ మీ ఇంటికి కడుతున్న ఇంటి పన్నుని అండ్ నెక్స్ట్ మీ ఇంటి తాలూకా కరెంట్ బిల్లుని అయితే మీరు అప్లికేషన్కి అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యొక్క స్టడీ సర్టిఫికేట్ అయితే పక్కాగా పెట్టాల్సి ఉంటుంది. బ్యాంక్లో ఎక్కువ శాతం మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే చూస్తారు. మినిమం 10th క్లాస్ అయితే ఉండాలి. సో కాబట్టి ఎవరికైనా మినిమం 10th క్లాస్ ఇది ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి, మీకు వస్తుంది. మీ బిజినెస్ ఐడియాలో మంచి వర్త్ ఉంది అనేలా బ్యాంక్ మేనేజర్ కనిపిస్తే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా మీకు లోన్ అయితే శాంక్షన్ అవుతుంది. బట్ లక్ పైన బేస్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లికేషన్కి అటాచ్ చేసి మళ్ళీ బ్యాంక్ మేనేజర్కి ఇస్తే ఆయన మళ్ళీ వాటన్నింటినీ వెరిఫై చేసుకొని మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మళ్ళీ చూసి అతను సైన్ చేసి ఆ అప్లికేషన్ మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి అయితే పంపిస్తారు. మళ్ళీ అది ఆ అప్లికేషన్ అక్కడ అప్రూవల్ పొంది మళ్ళీ బ్యాంక్కి వస్తుంది. బ్యాంక్ వచ్చినప్పుడు మళ్ళీ బ్యాంక్ మేనేజర్ అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. మీరు బ్యాంక్కి వెళ్ళి అప్లికేషన్ తీసుకొని మీరైతే ఆ అప్లికేషన్కి ఈ స్టాంప్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టాంప్, ఎలక్ట్రానిక్ స్టాంప్ అనేది చేయించాల్సి ఉంటుంది. ఆ ఎలక్ట్రానిక్ స్టాంప్ అనేది మీరు తీసుకుంటున్న లోన్ అమౌంట్ని బట్టి మీకైతే ప్రైస్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఆ స్టాంపింగ్ అనేది చేయించాల్సి ఉంటుంది. ఓకే, ఆ స్టాంపింగ్ చేయించి బ్యాంక్లో సబ్మిట్ చేసిన తర్వాత మీకు బ్యాంక్ మేనేజర్ అయితే మీకు లోన్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే మీకు ఆ లోన్ రిలీజ్ చేసినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. మీరు మీ బ్యాంక్ అకౌంట్లో 10% అమౌంట్ అనేది డిపాజిట్ చేయమని చెప్పి మీకైతే ఇన్ఫార్మ్ చేస్తారు. సో మీరు మీ 10% అమౌంట్ అంటే సపోజ్ ₹1,00,000కి 10,000 రూపీస్ అయితే మీరు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు డిపాజిట్ చేసిన తర్వాత బ్యాంక్ నుంచి 90,000 అనేది రిలీజ్ చేస్తారు. ఆ 90,000 ప్లస్ ఈ 10,000 కలిపి మీకు కొటేషన్ ఇచ్చిన మీ ట్రేడర్ అకౌంట్కి అయితే అమౌంట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఈ అమౌంట్ అంతా ట్రేడర్ అకౌంట్కే వెళ్తుంది, కానీ మీ అకౌంట్లో ₹1 కూడా ఉండదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు లోన్ రిలీజ్ అయిపోయిన తర్వాత మీరు ట్రేడర్ దగ్గరికి వెళ్తే ట్రేడర్ మీకు ఆ లోను అంతా వచ్చిందా లేదా చూసుకొని దాని తర్వాత మెషినరీస్ అయితే మీకు సప్లై చేయడం జరుగుతుంది. మెషినరీస్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాంక్ మేనేజరు లేదా ఫీల్డ్ ఆఫీసరు మీ బిజినెస్ ప్లేస్కి వచ్చి వెరిఫై అయితే చేసుకుంటారు. దీన్ని పోస్ట్ శాంక్షన్ వెరిఫికేషన్ అంటారు అనమాట. అంటే మీరు కొటేషన్లో సబ్మిట్ చేసిన మెషినరీ వచ్చిందా లేదా, మీరు ఏమైనా ఫ్రాడ్ చేశారా, ఇలాంటివన్నీ వెరిఫికేషన్ చేసుకుంటారు అనమాట. సో తర్వాత ఈ వెరిఫై అయిపోయిన తర్వాత మీకైతే ఈ మెషినరీస్ వచ్చినప్పుడే మీకు బిల్స్ వస్తాయి కదా, ట్రేడర్ దగ్గర నుంచి బిల్స్ వస్తాయి కదా. ఆ బిల్స్ అనేవి 2 వస్తాయి అనమాట. ఒకటి ఒరిజినల్ వస్తుంది, ఒకటి డూప్లికేట్ వస్తుంది. ఈ ఒరిజినల్ బిల్ అనేది బ్యాంక్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ బిల్ సబ్మిట్ చేసినప్పుడు డూప్లికేట్ బిల్ పైన బ్యాంక్ మేనేజర్ స్టాంప్ వేసి ఒరిజినల్ బిల్ రిసీవ్డ్ అని చెప్పేసి ఆయన సైన్ అయితే చేయడం జరుగుతుంది. మళ్ళీ ఆ బిల్ని పట్టుకొని మీరు ట్రేడర్ దగ్గరికి అయితే వెళ్ళి ట్రేడర్కి అయితే సబ్మిట్ చేయాలి. ఇదంతా ఎందుకంటే మీరు సబ్మిట్ చేసిన బిల్స్ ఉంటాయి కదా, ఈ బిల్ అనేది బ్యాంకులో ఈ ఒరిజినల్ బిల్ అనేది బ్యాంక్ మేనేజర్ అప్లోడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ డూప్లికేట్ బిల్ అనేది ఈ మెషినరీస్ ట్రేడర్ అనేది అతను అప్లోడ్ చేస్తాడు. సో అలా అప్లోడ్ చేసినప్పుడు మీకైతే మెషినరీస్ అంతా ఓకే మ్యాచింగ్ అయ్యింది బ్యాంకులో అండ్ అక్కడ బిల్ అంతా మ్యాచింగ్ అయినప్పుడు మీకైతే మీ సబ్సిడీ అమౌంట్ అనేది రిలీజ్ చేయడానికి ఉంటుంది అనమాట. సో అక్కడితో మీకు లోన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే మీరు నెక్స్ట్ మీ సబ్సిడీ అమౌంట్కి ఆ అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా, అంటే మీరు అంతా జెన్యూన్గా చేశారు. ఈ బిల్స్ అనేవి ఉంటాయి కదా, ఈ బిల్స్ అనేవి మీకు జెన్యూన్గా ఉన్నట్టుగా అనమాట.
సబ్సిడీ అమౌంట్ కోసం. సో ఫ్రెండ్స్, ఎవరైనా బిజినెస్ పెట్టడానికి మీకు అమౌంట్ లేక ఇబ్బంది పడుతుంటే ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్కి ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన ఈ విధంగా ట్రై చేయండి. మీ ఓన్గా మీరైతే ఆన్లైన్లో అప్లై చేయకుండా ఈ డిస్టిక్లో ఉన్న డిఆర్పిని కలిసి ఆయన ద్వారా మీరైతే లోన్కి అప్లై చేయించుకుంటే చాలా మంచిదన్నమాట. పక్కగా లోన్ అయితే వచ్చినంత వరకు ఆయన మీ అప్లికేషన్ ఫాలోఅప్ చేస్తుంటారు. మీరు చేస్తే వేరు, ఆయన చేస్తే వేరు. సో కాబట్టి టీఆర్పిని కలవండి. అండ్ అలాగే దానికంటే ముందు అప్లికేషన్ పెట్టడానికంటే ముందు బ్యాంక్ మేనేజర్తో మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఆయనకు ఒక ఇంప్రెషన్ ఉంటుంది మీ పైన. సో కాబట్టి ఫస్ట్ బ్యాంక్ మేనేజర్ని మీట్ అయ్యి మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటే మంచిది. అండ్ నెక్స్ట్ నేను చెప్పిన ప్రతి డాక్యుమెంట్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన పెడతాను. దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు మీకైతే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఉద్యమ సర్టిఫికేట్ గురించి మీకు కావాలి అంటే కింద కామెంట్ చేయండి, నేనైతే వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్. నేనైతే మీకు మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. మీకు వర్త్ అనిపించేలాగే నా ఛానల్ అయితే నేను రన్ చేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ థ్యాంక్ యూ.